ట్యానింగ్ తో బాధపడుతున్నారా? నుదుటిపైన నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు ఎందుకొచ్చింది ట్యానింగ్? ఏ విధంగా జాగ్రత్త పడాలి? హోమ్ రెమెడీస్ ఎలా ఉంటాయి? అలానే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ అవేర్నెస్ వీడియో తోటి మీకు అన్ని సందేహాలు నివృత్తి అవుతాయని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇబ్బంది ఎక్కువగా అయినప్పుడు నుదుటి పైన నలుపు కానీ, ముక్కు పైన నలుపు కానీ, ముఖం పైన నలుపు కానీ అలా మీకు ట్యానింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. బాగా సన్లైట్ ఎక్స్పోజర్ అయినప్పుడు, తర్వాత ఎక్కువగా మనకి సన్లో నిలబడ్డప్పుడు, లేకపోతే ఎండకి బాగా నిలబడినప్పుడు, బీచెస్కి వెళ్ళినప్పుడు, లేక స్నో పైన కూడా మనం వెళ్ళినప్పుడు, చలికాలంలో స్నో వెదర్స్ ఉంటాయి కదండి, స్కీయింగ్ అని వెళ్తారు కదా, కొండల పైన వెళ్ళినప్పుడు కూడా, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కూడా సన్లైట్ తోటి మనకి ట్యానింగ్ ఎక్కువగా అవుతుంది. డాక్టర్ గారు, మరి సన్లైట్ కే అవుతుందా లేకపోతే ఇతరత్ర కారణాలతోటి కూడా ట్యానింగ్ అవుతుందా అని అంటే, మనకి విజిబుల్ లైట్స్ తోటి కూడా కొద్దిగా పిగ్మెంటేషన్ కి ఇష్యూస్ వస్తాయండి. అలానే మనం చూడాల్సింది ఏంటంటే రెస్ట్రిక్టెడ్ సన్ ఎక్స్పోజర్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, వాళ్ళు అసలుకి ఎండలోకి వెళ్ళని కూడా వెళ్ళారు. అలానే కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు కదండి, రెడ్యూస్డ్ సెన్సిటివిటీ కూడా దాంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. అంటే రెడ్యూస్డ్ సన్లైట్ ఎక్స్పోజర్ అంటే రెస్ట్రిక్టెడ్ ఉన్నప్పుడు సడన్ గా ఎండలోకి వెళ్ళేటప్పటికి చర్మంలో ఉన్న మెలనిన్ బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మన నల్ల కణాలు ఉంటాయి కదండి, మెలనోసైట్స్ అని అంటాం కదా, ఈ చర్మ కణాల్లో మనకి నల్ల కణాలు ఏదైతే నలుపునిస్తుందో అవి ఓవర్ యాక్టివ్ గా పనిచేయటం మొదలు పెడతాయి అనమాట రెస్ట్రిక్టెడ్ సన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు. మరి గ్రాడ్యువల్ సన్ ఎక్స్పోజర్ ఉండాలంటే అలా కాదండి. మీరు సన్ ఎక్స్పోజర్ కాకుండా మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ట్యానింగ్ ఎలా అవుతుంది సార్ సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ట్యానింగ్ అనేది ఏంటి అని అంటే ఒక డిఫెన్స్ మెకానిజం. చర్మంలో ఒక డిఫెన్స్ మెకానిజం ఎప్పుడు వస్తుందనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి వచ్చినప్పుడు ఆ నల్ల కణాలు అనేది మెలనిన్ అనేది ప్రొడ్యూస్ చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసేసుకొని చర్మానికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా, చర్మ కణాలకి ఎక్కువ డ్యామేజ్ కాకుండా, కొల్లాజన్ కి ఎక్కువ డీనేచరేషన్ కాకుండా జాగ్రత్త పెడుతుంది అనమాట. సో కొల్లాజన్ డీనేచరేషన్ కాకుండా మనకి పిగ్మెంటేషన్ అనేది, మనకి మెలనిన్ అనేది ఒక విధంగా బెనిఫిట్ వస్తుంది. ఆ మెలనిన్ అనేది పేరుకుపోయి నలుపుగా మారుతుంది అనమాట. సో మనకి ట్యానింగ్ అయిందని ఎలా తెలుస్తుంది? మన చర్మంలో మనకున్న ఇక్కడ ఛాతి పైన ఉన్న, భుజం పైన ఉన్న చర్మ కలర్కి, అలానే మన ముఖం పైన ఉన్న రంగుకి తేడా ఉంటే దాన్ని ట్యానింగ్ అని అంటారనమాట. సో మరీ మనకి పూర్తిగా అయిపోవాలని కాదండి, ఒరిజినల్ స్కిన్ ఒక విధంగా ఉండి ముఖం పైన స్కిన్ ఒక విధంగా బాగా నల్లగా ఉంటే చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. నలుగురిలో కలవాలన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో మంది అజాగ్రత్త పడి కూడా పట్టించుకోకుండా వేరే ప్రయారిటీస్ ఉంచుకొని దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రికవర్ చేయటానికని ట్రీట్మెంట్స్ చూస్తూ ఉంటారు. ఇలాంటి ట్యానింగ్ అనేది రాకుండా మనం ఎలా జాగ్రత్త పడతాము అని అంటే సన్లైట్ ఎక్స్పోజర్ కాకుండా మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. ఎండకెళ్తే మనకి నలుపు వచ్చేస్తుందని చెప్పి 4 గోడల మధ్యలో ఉండటం కాదండి. మనం సన్ స్క్రీన్ పెట్టుకొని రోజువారీ కార్యక్రమాలు మనం చేసుకొని ఇంకా మంచిగా మన స్కిన్ని మనం మెయింటైన్ చేసుకోవటానికని ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చర్మంలో మనకి మంచిగా బెనిఫిట్ తీసుకురావటానికని, పిగ్మెంటేషన్కి, ట్యానింగ్కి తగ్గించుకోవటానికని మనము హోమ్ రెమెడీస్లో చాలామంది అన్ని రకాలవన్నీ అప్లై చేస్తూ ఉంటారండి. కాఫీ అంటారు, శనగపిండి అంటారు, బియ్యం పిండి అంటారు, ఇడ్లీ పిండి అని అంటారు. అలాంటివి ఏవి కూడా ట్రై చేయకండి దయచేసి. నేను ఒక పేషెంట్కి నేను చేశానండి, ఒక మంగు మచ్చలకి లేజర్ అనేది నేను ట్రీట్మెంట్ చేశాను. ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఎంతో హ్యాపీగా తన 6 సెషన్ల తర్వాత సార్ నాకు చాలా బాగా తగ్గిందని చెప్పి హ్యాపీగా వెళ్ళారు. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు బాగా నల్లగా కనిపించింది. ఎందుకమ్మా లాస్ట్ టైం మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు మీకు ముందున్న పిగ్మెంటేషన్ కాదు వేరే పిగ్మెంటేషన్ ఉంది ఏంటి అని అంటే నవ్వుతూ చెప్పారు, సార్ నేను కాఫీ పొడి, శనగపిండిని అలానే పాలు కూడా కలిపి దానితో పాటు నేను ఫేస్ పైన పెట్టాను సార్, అది బాగా బెడిసి కొట్టింది. అసలు మీరు లేజర్ చేసినాక నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, చాలా మంచిగా ఉండే, స్కిన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండే, అనవసరంగా హోమ్ రెమెడీస్ నేను చూసి నేను అది పెట్టాను, దయచేసి నాకు ఇప్పుడు ఏదైనా చేయండి అని అన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొచ్చినాక తనకి 15 డేస్లో ఆ రియాక్షన్ అనేది కొద్దిగా సెటిల్ అయ్యి చర్మం మళ్ళీ మంచి రిజల్ట్ తోటి మంచిగా బెనిఫిట్గా అయిందనమాట. సో మనము హోమ్ రెమెడీస్ అనేటివి ఏది పడితే అది చేయొద్దండి.
చిట్టింట్లో చిట్కాలు అని అలాంటి కొన్ని చేస్తూ ఉంటారనమాట. పేపర్‌లో చూస్తారు, యూట్యూబ్‌లో చూస్తారు, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తారు, కొంతమంది చెప్తారు, పక్కింటి వాళ్ళు చెప్తారు, స్నేహితులు చెప్తారు. వీళ్ళందరూ చెప్పిన దానికి ఏదో ఒక హోమ్ రెమెడీ ట్రై చేస్తారు. నా ఎక్స్‌పీరియన్స్‌లో టమాటో కానీ, పపాయ కానీ ఇది చాలా సేఫ్‌గా పనిచేస్తుంది. అవి టానింగ్‌నే కాకుండా చర్మంలో ఉన్న కొల్లాజెన్‌ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అలానే మనకి మంచి బెనిఫిట్ కూడా తీసుకొస్తుంది. కొంతమంది పెరుగు పెడతారండి, కొంతమంది తేనె పెడతారండి. కానీ వాటితోటి కూడా రియాక్షన్స్ రావచ్చు. అలోవెరా ఆకులు పెడతారు, దాంట్లో రసాలు కూడా పెడతారు. అలానే కొన్ని పసుపు తీసుకొని ఫేస్ పైన కూడా పూస్తూ ఉంటారు. ఒకంత వరకు అవి సేఫ్‌గా ఉంటాయి గానీ ఎప్పుడైనా రియాక్షన్ రావచ్చు. టమాటో కూడా, పపాయ కూడా ఖచ్చితంగా 99% వరకే సేఫ్ అండి. 1% ఎవరికైనా గానీ ఇబ్బందులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏలక్కాయలు తీసుకొచ్చి పింపుల్స్ పైన పెట్టేస్తారు. చర్మాన్ని కాల్చుకొని గుంతల్లాగా మారటం ఇలాంటి ఇబ్బందులు కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మనం ప్రయత్నం అనేది మనం ఎలా చేస్తాము అనంటే టొమాటో, పపాయ చేసుకోవటం. మరి సన్ ఎక్స్‌పోజర్ కాకుండా నేను ఏం చేయాలి సార్ అనంటే, మీరు హోమ్ రెమెడీస్‌లో కాకుండా మీరు స్కార్ఫ్ అనేది బాగా కట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీరు ఎండల్లో తిరుగుతున్నప్పుడు స్కార్ఫ్ కట్టుకోండండి. మీరు ఖచ్చితంగా మీరు ఆ బెనిఫిట్స్ అనేటివి మీకొస్తాయి. కొంతమంది గ్లౌస్ ఏసుకుంటారు చూడండి చేతులు ఇక్కడి దాకా గూడా. ఆ గ్లౌస్ కూడా ఏసుకోవటం తోటి కూడా మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో, టానింగ్ అనేది మన చర్మంలో రాకుండా మనం కాపాడుకొని ఆ తర్వాత మనం ఎలాగో సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవన్నీ అప్లై చేసుకొని లేజర్ స్పీల్స్ అనేటివి కూడా మనం ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంట్‌గా స్టార్ట్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. టానింగ్ అనేది కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనకు జరిగిన ప్రాసెస్‌లో మనకు ఆ టానింగ్ వచ్చిన దానికి మనం ట్రీట్మెంట్స్ అనేటివి లేజర్స్ తోటి చేస్తామండి, పీల్స్‌తో చేస్తామండి. మైక్రోనీలింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని ఉంటాయి. మా దగ్గర కొత్తగా బూస్టర్ థెరపీస్ అని కొన్ని స్టార్ట్ చేశామండి. బూస్టర్ థెరపీస్ అనేది చేయటంతోటి చర్మంలో మనకి హైలూరానిక్ యాసిడ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తామనమాట. అది ఇంట్రొడ్యూస్ చేయటంతో ఏమవుతదనంటే చర్మంలో మనకి మంచిగా హైడ్రేషన్ అనేది జరిగి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తీసుకొస్తుందనమాట. సో, ఈ విధంగా చేయటంతోటి చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తాయి. సో, చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని మంచి బెనిఫిట్స్‌కి ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. లేజర్స్ అనేటివి మన డే 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు వచ్చిన రోజు మనం లేజర్స్ చేసుకోవచ్చు. లేజర్స్ ఎలా చేస్తారనంటే ఒక ఇన్విజిబుల్ బీమ్ తోటి ఇలా టక్ 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 అని చేసేస్తారనమాట. అలా చేసినాక చర్మంలో ఏమన్నా మనకి తేడా ఉంటుందనంటే ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. మీరు మామూలుగా మీరు థెరపీస్ మీరు చేసుకున్నాక మీ పనులు మీరు చేసుకోవచ్చనమాట. సో, టానింగ్‌కి మనకి లేజర్ థెరపీసే కాకుండా పీల్ థెరపీస్, అలానే మైక్రోనీలింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే మనకి బూస్టర్ థెరపీస్, పీఆర్‌పీ థెరపీస్ ఇలాంటి వివిధ రకాలైన ఎల్ఏడిడి, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ ఇలాంటివన్నీ మనం చేయగలుగుతామనమాట. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి, మంచి రిజల్ట్స్ తీసుకున్నదాన్ని మెయింటైన్ చేసుకోవటానికని కూడా మనం ప్రయత్నం చేసి లాంగ్ టర్మ్ రిజల్ట్స్‌ని సాధించవచ్చు. ఇలాంటి అన్ని వివరాలు తెలుసుకోవటానికని, డిస్కస్ చేయటానికని మీరు మా దగ్గరకొస్తే నేను మీ చర్మాన్ని ఒక స్పెషల్ అనలైజర్‌లో చూసి దానికి తగ్గట్టుగా మనం డిస్కస్ చేసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్తామనమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ తీసుకురావటానికని ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి హోమ్ రెమెడీస్ గురించని చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో లేజర్ థెరపీస్, మైక్రోనీడ్లింగ్ సీరమ్ థెరపీస్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఏ విధంగా మనకి డే 1 నుంచి మొదలెట్టుకుంటే ఎప్పుడెప్పుడు చేయాలి? ఏ విధంగా చేసుకుంటాం? ఏమన్నా ఇబ్బందులుంటాయా? లేకపోతే ఏమన్నా ఇబ్బందులు కాకుండా మంచి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఇలాంటి అన్ని ప్రశ్నలకి కూడా నేను ఆ జవాబు చెప్తానండి. ఇంతలోనే మీకేమన్నా ప్రశ్నలున్నా గానీ తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా పెట్టండి. నేను వాటికి వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ ఖచ్చితంగా నేను చేస్తాను. నా ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అన్ని వీడియోస్ ఉంటాయండి. మీరు నా ఛానెల్‌లో వచ్చి నా పాత వీడియోస్‌ని అన్నిటిని చూసారనంటే చాలా మంచిగా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, ఇదండి విషయం. మీ చర్మానికి ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు సందేహాలు, కామెంట్స్ కూడా మీరు పెట్టొచ్చు. నేను దానికి కూడా వీడియో రిప్లై కూడా చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.